నమస్కారం అందరికీ. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఇంగ్లీష్లో ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే, ఫస్ట్ సెక్షన్ ఏలో మనకి 5 బిట్స్ ఉంటాయి. ఆ 5 బిట్స్లో ఈచ్ బిట్లో మనకి మీరు ఈ క్వశ్చన్ పేపర్ది ఇవి చూడకండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ కోవిడ్ టైం ప్యాటర్న్. సో ఇందులో చాయిస్ ఎక్కువ ఉంది. జస్ట్ మీరు ప్యాటర్న్ చూడండి. ఇందులో మనకి ఇలా క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో నుంచి ఎనీ 2 రాయమన్నారు. ఎనీ 2 ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ 4 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ కన్సిస్ట్ అయి ఉంది. ఫస్ట్ బిట్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చి 2 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్, సెకండ్ బిట్లో కూడా 2 క్వశ్చన్స్, థర్డ్ బిట్లో 2 క్వశ్చన్స్, ఫోర్త్ బిట్లో కూడా 2 క్వశ్చన్స్, ఫిఫ్త్ బిట్లో కూడా 2 క్వశ్చన్స్. ఇవన్నీ 4 మార్క్స్ వస్తాయి ఇందులో. సో ఇది మొత్తం 40 మార్క్స్. నెక్స్ట్ మనకి ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి 60 మార్క్స్. సో బిట్స్ ఒకసారి చూద్దాము. బిట్స్లో మనకి 6th బిట్ అంటే సెక్షన్ బిలో బిట్స్ ఉన్నాయి, 2 బిట్స్ ఉంటాయి. 6th బిట్ ఇంకా 7th బిట్. 6th బిట్లో కూడా ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఈ ప్యాసేజ్ మీకు మీ లెసన్స్లో నుంచి వస్తుంది. ఇంకొక బిట్ ఏమో 7th బిట్లో ఉన్న ఈ ఏదైతే ప్యాసేజ్ ఉందో ఇది అవుట్ సైడ్ నుంచి వస్తుంది ఈ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో నుంచి 4 క్వశ్చన్స్ ఏమో ఇందులో 6th బిట్లో నుంచి 4 క్వశ్చన్స్ రాయాలి, 7th బిట్లో నుంచి 4 క్వశ్చన్స్ రాయాలి. రెండు 1 మార్క్ వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో 4 మార్క్స్ దీనికి, 4 మార్క్స్ దీనికి. నెక్స్ట్ సెక్షన్ సిలో మ్యాచింగ్స్ ఉంటాయి. మ్యాచింగ్స్ మీకు ఏవి వస్తాయని తెలియాలంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం మ్యాచింగ్స్ అన్నీ చదవాలి. ఎందుకంటే మ్యాచింగ్స్ని మనం గెస్ చేయలేము కాబట్టి. మ్యాచింగ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏ కాలం ఏలోనేమో కొన్ని వర్డ్స్ ఇచ్చి కాలం బిలో వాటి మీనింగ్స్ ఇస్తారు. అవి మనం ఫైండ్ అవుట్ చేయాలంతే. తర్వాత ఇప్పుడు మనకి ఇందులో ఏమంటే 8 రాయాలి. అంటే 10 మ్యాచింగ్స్ ఉన్నాయి కదా, ఎన్ని 8 రాస్తే ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ ½ మార్క్. సో మనకు 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ 9th బిట్లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏం లేదు, వాళ్ళు కొన్ని అండర్లైన్ చేసిస్తారు వర్డ్స్. ఆ వర్డ్స్లో అది నౌనా, ప్రనౌనా, అడ్జెక్టివా, అడ్వర్బా చెప్పాలి మనం అంతే. దానికి మనకి 8 రాయాలి. ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ ½ మార్క్. సో 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 10th బిట్. 10th బిట్లో ఏంటంటే ఇలా వాళ్ళు అండర్లైన్ చేసి కొన్ని అంటే డాషెస్ పెట్టి కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. అందులో మనం ఆర్టికల్స్ ఫిల్ చేసి సెంటెన్స్ని రాయాలి. అలా రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. అంటే 8 ఇస్తారు. 8 రాయాలి. ఎనీ 8 రాస్తే ½ మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. అంటే ½ మార్క్ వచ్చి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 11th బిట్. 11th బిట్లోనేమో ఇట్లా వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. ఇందులో మనకి ఏ ప్రిపోజిషన్ వస్తుందో దాన్ని ఫిల్ చేయాలి. కరెక్ట్ ప్రిపోజిషన్ని ఫిల్ చేస్తే మనకి 8 రాయాలి. 8కి ఈచ్ దానికి ½ మార్క్. సో 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 12th బిట్. 12th బిట్లోనేమో వాళ్ళు ఇట్లా ఏదైతే బాక్స్ ఇచ్చినారో దాని పక్కన ఒక బ్రాకెట్లో వర్డ్ ఇచ్చినారు కదా, ఆ వర్డ్ ఏ ఫామ్ అంటే ఏ సూటబుల్ వర్బ్ ఫామ్ అక్కడ సూట్ అవుతుందో అక్కడ రాయాలి. దీనికి మనకి ఈచ్ 1 మార్క్. సో 4 మార్క్స్ వస్తాయి. ఎనీ 4 రాయాలి. తర్వాత రీరైట్ అంటే ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి దాని బ్రాకెట్లో ఏం చేయాలో ఇచ్చారు. సో అది చేసి మనం సెంటెన్స్ని రీరైట్ రాయాలి. రాస్తే మనకి ఈచ్ ఒక్కదానికి 1 మార్క్ వస్తుంది. సో దానికి 4 మార్క్స్ అంటే 4 రాయాలి. ఎనీ 4. 14th బిట్లో మనకి ఏముంది, ఇక్కడ రీరైట్ చేయాలి. ఏం రీరైట్ రాయాలంటే వాళ్ళు ఇక్కడ అండర్లైన్ చేసి ఒక రాంగ్ వర్డ్ ఇచ్చినారంటే ఏదైతే రాంగ్ వర్డ్ ఉందో దాన్ని అండర్లైన్ చేసినారు. దాన్ని మనం రీరైట్ చేసి సెంటెన్స్ని కరెక్ట్గా రాయాలి. కరెక్ట్గా రాస్తే మనకి ఒక్కొక్క సెంటెన్స్కి 1 మార్క్ వస్తుంది. ఎనీ 4 రాయాలి. సో 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏవైతే వర్డ్స్ మిస్సింగ్ ఉన్నాయో వీటిని ఫిల్ చేయాలి. ఎనీ 8 రాయాలి. ఒక్కొక్కటి ½ మార్క్, 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సైలెంట్ కాన్సనెంట్స్ అంటే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఏదో ఒక వర్డ్ అంటే అందులో రాసున్న లెటర్లో ఏదో ఒక వర్డ్ రాదు. ఇప్పుడు ఏదైనా వర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. నో, KNOW కదా. సో దానికి నో అని ప్రొనౌన్స్ చేస్తాం. సో కే సైలెంట్ కదా అందులో. అట్లా ఆ సైలెంట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేసి రాయాలి. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు సైలెంట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎగ్జామ్లో ఇప్పుడు KNOW ఇచ్చారు అనుకోండి, అప్పుడు KNOW అని క్వశ్చన్ పేపర్లో అంటే మీకు ఇచ్చిన బుక్లెట్ ఆన్సర్ షీట్లో క్వశ్చన్ నెంబర్ రాసి KNOW అని రాసి = అందులో సైలెంట్ వర్డ్ ఏందో అది రాయాలి. అదే మీరు ఏం చేస్తారు, కొంతమంది క్వశ్చన్ రాసేసి డైరెక్ట్ అండర్లైన్ చేస్తారు. అప్పుడు ఇన్విజిలేటర్కి అర్థం కాదు మీరు దేన్ని అండర్లైన్ చేసినారని. సో అట్లా కాకుండా మీరు ఏదైతే వర్డ్ ఉందో అది రాసి = అని పెట్టి ఏది సైలెంట్ కాన్సనెంట్ ఉందో అది సైడ్కి రాయండి. అప్పుడు ఆయనకి ఫైండ్ అవుట్ చేయడంలో ఈజీ ఉంటుంది. సో ఫుల్ మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్ మనకి
17th బిట్ 17th బిట్లో ఏం లేదు, ఇట్లా వాళ్ళు కొన్ని వర్డ్స్ ఇస్తారు, ఆ వర్డ్స్ మనం అదేంటి వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఇప్పుడు ఇక్కడ 6th వన్ ఏముంది స్లీప్, తర్వాత 5th వన్ ట్రెంబుల్, 4th వన్ ఏమో జెంటిల్మెన్. అట్లా కొన్ని ఇట్లా వర్డ్స్ ఇస్తారు, ఈ వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇట్లా రివర్స్లో ఉంటుంది, ఇది అంటే మిర్రర్ ఇమేజ్ లాగా కొంచెం రివర్స్లో ఉంటుంది, దాన్ని మనం సీదా చేసి ఆన్సర్ రాయాలి. దానికి మనం ఎనీ 4 రాయాలి. సో ఈచ్ 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 18th బిట్ ఏంటంటే ఏమన్నా ఎనీ 4 రాయాలి, ఇందులో కూడా ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ 1 మార్క్, 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి అంటే ఇప్పుడు మనకి 3 వర్డ్స్ ఇచ్చారు, అంటే ఫస్ట్ క్వశ్చన్లో చీప్, చైన్, చా అని ఇచ్చారు. అంటే ఈ మూడిట్లో 2 సేమ్గా ప్రొనౌన్స్ అయితే, ఒకటి మాత్రం డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతుంది. ఏదా డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతుందో దాన్ని మనం సర్కిల్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏముంది ఆర్గన్, ఆర్డర్, ఔల్. ఈ 2 అంటే ఆర్గన్ ఇంకా ఆర్డర్ 2 సేమ్ ప్రొనౌన్స్ అవుతున్నాయి, ఔల్ మాత్రం డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతుంది. ఔ అంటే డిఫరెంట్గా వస్తుంది సౌండ్, సో అది ఔల్ని రౌండప్ చేయాలి. సిలబుల్స్ చూద్దాము. సిలబుల్స్ ఏం లేదు, సిలబుల్స్ అంటే ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు అది ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది ఒక వర్డ్. ఇప్పుడు పర్టిక్యులర్ అని ఇచ్చారుగా, పర్టిక్యులర్ అంటే 4 times, తర్వాత హ్యాండ్ఫుల్ 2 times, అపియరెన్స్ 4 times, ఆఫెన్ 2 times, అపార్ట్మెంట్ 3 times, ఐడియా 1 time. అట్లా అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ బిట్ ఇచ్చారు, లాస్ట్ బిట్లో ఏం లేదు, ఈ ఒకటే ఆన్సర్ రాయాలి. అంటే ఇది మొత్తం అటెంప్ట్ చేయాలి, దీంట్లో ఏం మీకు చాయిస్ ఉండదు, ఒక్కొక్క సింగిల్ క్వశ్చన్ ఇస్తారు. ఈ క్వశ్చన్లో మనము ఏం చేయాలంటే వాళ్ళు సపోజ్ పై చార్ట్ ఇవ్వచ్చు, బార్ గ్రాఫ్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి పై చార్ట్ అన్న బార్ గ్రాఫ్ అని ఇస్తారు. ఏ ఏమో పై చార్ట్ ఉంటుంది, అంటే పై చార్ట్ గురించి ఉంది, బి ఏమో బార్ గ్రాఫ్ ఉంది. సో మీరు దాన్ని చూసి ఈ రెండిట్లో ఏదన్నా అంటే ఏ అన్న బి అన్న రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాలి. ఈచ్ అంటే ఒకటి రాస్తే 4 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయో అది ఫాలో అవ్వకండి, ఎందుకంటే ఇది కోవిడ్ టైం ప్యాటర్న్ కాబట్టి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో చూసుకోండి అంతే.